గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను బయటికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పిల్లల్లో ఆరోగ్యం పెంచేందుకు సృజనాత్మక పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ముస్లింలు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలంతా కూడా ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో ఆశీర్వదిస్తున్నారో మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు యువత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఉన్న యువతీ యువకులను ప్రోత్సహించేదానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, పిల్లల ఆరోగ్యము, వారికి శారీరక ఆరోగ్యము అన్నీ కూడా సక్రమంగా ఉండాలి. అంతేకాకుండా గ్రామీణ స్థాయి నుంచి కూడా ఎవరైతే ఉత్సాహవంతులు క్రీడాకారులు ఉంటారో వారిని ప్రతిభను కూడా బయటికి తీయగా అప్పుడే మన దేశం కూడా అన్ని గేమ్స్ లో కూడా ముందుండేదానికి అవకాశం ఉంటుంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 15,000 సచివాలయాలు పరిధిలో ఈ గేమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతో మంది యువతి యువకులు ఉత్సాహంగా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే రేపు మన దేశంలో ఏ గేమ్స్ పెట్టినా వాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం ఉండగా అథ్లెటిక్స్, స్పోర్ట్స్, గేమ్స్ వీటన్నిటిని కూడా మనం ఎంకరేజ్ చేయగా వారికి ప్రోత్సాహం ఇవ్వగా అని చెప్పి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని పెట్టి ఈరోజు వారికి ప్రైజ్ మనీగా 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క సచివాలయానికి కూడా బ్యాడ్మింటన్ సంబంధించిన కిట్స్ కావచ్చు, క్రికెట్ కిట్స్ కావచ్చు, వాలీబాల్ కిట్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం, ఈరోజు అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా అధికారులను కూడా ఈరోజు దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు అధికారులతో పాటు నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా యువత యువకులు వీటన్నిటిలో కూడా అత్యుత్సాహంగా పాల్గొనండి. ఈవెన్ ప్రతిభని బయటకు తీసుకొచ్చేదానికి ఒక అవకాశం, ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ చేయకుండా దాన్ని యూజ్ చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మనం చూస్తాను. తప్పకుండా ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నా మీద నమ్మకంతో 2 సార్లు గెలిపించడం జరిగింది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి 3వసారి మనం గెలిస్తే తప్పకుండా జగనన్న సముచిత స్థానం ఇచ్చి మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మనకి ఇంకా మెరుగైన దిశగా చేస్తారని నా ఆశాభావం. తప్పకుండా అటువంటి అవకాశాన్ని మనం తప్పకుండా తెచ్చుకోవాలి. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను.